హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్ తెస్తుంటే కూడా నా ఛానల్ ఒకసారి వీచ్ అయినా వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి ఫోర్డ్ అన్న ఈకో స్పోర్ట్ అనమాట. టైటానియం వస్తుంది, 1.5 పెట్రోల్ ఇంజన్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది అనమాట. బండి అయితే చాలా లగ్జరీగా ఉంది. ఆరెంజ్ కలర్ లో ఉందన్న సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట. బండి అయితే మనకి అలవీల్తో వస్తుంది, అలానే పవర్ విండోస్ సూపర్ అంటే సూపర్ ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ ఈరోజు మనం రివ్యూ చేద్దామన్నా. అలానే మనకి ప్రకాష్ కార్ బజార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్న. ఈ వెహికల్ సంబంధించి మీకు డీటెయిల్స్ అన్న అక్కడే దొరుకుతాయి. అంటే ఫోటోస్ అయినా కూడా, ప్రైజెస్ అయినా కూడా, వెహికల్ కండిషన్ ఎలా ఉంది అన్ని దాంట్లోనే మెన్షన్ చేస్తానన్న. ఒకసారి వీచ్ చేయండి అన్న నా ఇన్స్టాగ్రామ్ ని. ఈ ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దామన్న. వెహికల్కి అయితే బండి అయితే చాలా లగ్జరీ ఉందన్న. ఆరెంజ్ కలర్ లో సూపర్ అంటే సూపర్ ఉంది బండి. మన డ్రైవ్ సైడ్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. గ్లాస్ అన్న ఒరిజినల్ ఉందన్న, పర్ఫెక్ట్ ఉందన్నమాట. మన ఫ్రంట్ సైడ్ చూసారు కదా 70-80% టైర్ అనేది ఉంది. మనకి అలవీల్ కూడా చూడండి, డైమండ్ కట్ అలవీల్ వస్తుంది అనమాట. బీడీ అన్న గ్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బండి అయితే చాలా లగ్జరీగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఈకో స్పోర్ట్ అన్న టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం వస్తుంది బండి అయితే. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్న. బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి, పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ పక్క ఈ పక్క చాలా బాగుందన్న. మనకి టైర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి స్క్రాచ్ లెస్ ఉందన్న. బండి అయితే చిన్న టచ్ అప్స్ మాత్రమే ఉన్నాయి. మనకి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అనమాట. ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది, అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. మనకి ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. ప్రతి ఒక్క గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. చాలా ఎక్సలెంట్ ఉంది, పర్ఫెక్ట్ ఉందన్నమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉందన్న. ఎక్కడ ఏం కాలేదు. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మన బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఎంత నీట్ గా ఉందో. బ్యాక్ సైడ్ మన పవర్ విండోస్ వస్తే వర్కింగ్ లో ఉన్నాయి. మీ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మనకి ఇంటీరియర్ లోపల చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. కస్టమర్ అయితే లేయర్ సీట్స్ అనేది వేయించుకున్నారు. చాలా బాగున్నాయి. లేయర్ సీట్ ఎక్కడ చిన్నగలేదు. మనకి డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకి పిల్లర్ కూడా ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. మనకి సీట్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చారన్న. మనకైతే సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ డోర్ చూస్తారు కదా ఎంత నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి అయితే ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ లోనే. మనకి ఇక్కడ కూడా అన్న చూసారు కదా, మనకి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అనేది, అలానే స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది అనమాట. మీ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. చాలా బాగుంది. అలానే మనకి ఇక్కడ కూడా వర్కింగ్స్ కంట్రోల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. లాక్ అన్లాక్ ఉంది. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్న. చూసారు కదా ఏసీ అయితే మనకి కూలింగ్ అలానే హాటింగ్ కూడా వస్తుంది అనమాట. మనకి ఆటోమేటిక్ గేర్ అన్న చూసారు కదా, 6 రివర్స్ అన్ని ఉంటాయి అనమాట వెహికల్ లోనే. మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది. లాస్ట్ నుంచి చాలా బాగుంటుంది అన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. రూఫ్ కూడా ఎక్కడ నలగలేదు. చూసారు కదా ఎంత నీట్ గా ఉంది. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ లో పెట్టుకున్నారన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. బండి పెట్రోల్ ఇంజన్ వస్తుంది, 1.5 cc వస్తుంది అనమాట. మైలేజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అన్న. 15 వస్తుంది మైలేజ్. మనకి సిటీలోనే అవుటర్ అయితే మీకు 20+ అయినా రావచ్చు అనమాట. వెహికల్కి అయితే అంత నీట్గా ఉంది వెహికల్ అయితే. మనం బ్యాక్ సైడ్ అన్న చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇదన్న మనకి ఫ్రంట్ సైడ్ డ్రైవ్ సైడ్ ఉండే డోర్ అయితే మనకి చూసారు కదా, డ్రైవ్ సైడ్ డోర్ ఎంత నీట్గా ఉందో, పర్ఫెక్ట్ ఉందన్న. ఇది కూడా అన్న సేమ్ అంటే బ్యాక్ సైడ్ డోర్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. అలానే మనకి బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ అనేది ఓపెన్ చేద్దాం. చూసారు కదా డిక్కీ డోర్ అయితే మనకి ఎంత చాలా పెద్దగా ఉందన్న. వైడ్ అయితే ఓపెన్ అయిందనమాట వెహికల్కి అయితే. చూసారు కదా ఎంత చాలా పెద్ద ఉంది. ఒరిజినల్ ఉంది. డోర్ కూడా మనకి ఇలా ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ లాంగ్ నుంచి చాలా బాగుంటుంది అనమాట వెహికల్ అయితే. మన బూట్ స్పేస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా బూట్ స్పేస్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్కి అయితే. టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం వస్తుంది అన్న. బండి అయితే లగ్జరీ అంటే లగ్జరీ ఉందన్నమాట. మన పవర్ విండోస్తో పాటు మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్న వెహికల్కి అయితే. చూసారు మిర్రర్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్ కూడా ఉన్నాయి వెహికల్కి అయితే. కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మీకు కీస్ వచ్చి ఇలా ఉంటుంది కస్టమర్ నుంచి. చూసారు కదా మనకి రిమోట్ కీస్ అనేది ఇచ్చారు. సెంట్రల్ లాకింగ్తో పాటు ఉంది వెహికల్కి అయితే. మనకి బండి నెంబర్ కూడా చాలా బాగుందన్న. 45 వస్తుంది అనమాట వెహికల్కి అయితే. 45 ఉంటుంది. 9 టోటల్ అనేది వస్తుంది వెహికల్కి అయితే నెంబరు. మనకి డాష్ బోర్డ్ లో చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. 86,000 మాత్రమే తిరిగిందన్న. రీడింగ్ అయితే 86,000 మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న, జెన్యున్ ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది బండి అయితే, ఎక్సలెంట్ కండిషన్ లో. మనకి చూసారు కదా ఇప్పుడు వెహికల్ అనేది ఆన్ చేస్తాను నేను. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అన్న అలా ఆన్ చేస్తాను, లేదా అట్లనే ఆన్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్కి అయితే. మన ఏసీ అనేది ఆన్ చేద్దామన్నా. నేను ఏసీ ఆన్ చేస్తాను, చిల్ వస్తుంది అసలు. అలా ఆన్ చేస్తానో లేదో చిల్ వస్తుంది. గ్లోయర్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఏసీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్న. ఎక్సలెంట్ ఉంది ఏసీ అయితే. చాలా చిల్ ఉందన్నమాట వెహికల్కి అయితే. మా బ్రాండ్ అన్నది ఓపెన్ చేద్దామన్నా.
మనకి మొత్తం పవర్ విండోస్ ఉంటాయన్న, చూసారు కదా మనకి పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉంటాయన్నమాట. బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. మనకి హెడ్లైట్స్ సంబంధించి ఇక్కడ ఉంటాయన్న కంట్రోల్స్ అయితే మనకి అలానే వాయిస్ అసిస్టెంట్తో పాటు చాలా నీట్గా ఉన్నాయన్న. వెహికల్కి అయితే ట్రిప్ మీటర్స్తో పాటు అన్నీ ఉంటాయన్నమాట, ప్రొవైడ్ చేస్తారు. మనకి చూసారు కదా వాయిస్ అసిస్టెంట్, అలానే ఎయిర్ బ్యాగ్ కూడా ఉండదన్న స్టీరింగ్లో అయితే. మనకి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తాయన్న వెహికల్కి అయితే. చాలా లగ్జరీ ఉంది వెహికల్ అయితే. చూసారు కదా ఆరెంజ్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే మనకి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ ఇంజన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి అప్రాన్లు కూడా చాలా బాగున్నాయన్న. ముందర పట్టి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మన బ్యాటరీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనకి చూసారు కదా ముందర పట్టి కూడా ఎంత నీట్గా ఉందో. మనకి ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్కి అయితే. బీడింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న, హైలైట్ ఉందన్నమాట బీడింగ్ అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బీడింగ్, చాలా నీట్గా ఉందన్న ఇంజన్ బీడింగ్ అయితే మనకి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ అయితే. చూసారు కదా ఇదన్న 1.5 cc వస్తుంది అనమాట, పెట్రోల్ ఇంజన్ వస్తుంది బండికి అయితే. ఈకో స్పోర్ట్ అన్న చాలా అంటే చాలా బాగుందన్నమాట వెహికల్ అయితే. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చేశారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 4,20,000 మాత్రమే చెప్తున్నారన్న. కొత్తగా వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కార్ తెస్తుంటే ఇప్పుడు కూడా నా ఛానల్లో అయితే. అందరికీ ధన్యవాదాలు అన్న.